పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యూత్ లో అలజడి సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ అంతు తేల్చడానికి రెడీ అయ్యింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గతంలో హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తుకు సిద్ధమవుతోంది ఈడీ. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులను నమోదు చేసింది. ఈడీ కేసులతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో టెన్షన్ మొదలైంది. కేసు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. యూత్ కు వ్యసనంగా మార్చి వారిని నిలువునా దోచుకుంటున్న బెట్టింగ్ యాప్స్ ను దేశంలో నిషేధించారు. అయినప్పటికీ అనేక మంది సినీ తారలు, యూట్యూబర్లు, పలువురు సెలబ్రిటీలు డబ్బు కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది యువకులు ఈ యాప్స్ వలలో చిక్కుకుని సర్వస్వం పోగొట్టుకుని అప్పుల పాలై చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. పలు ఘటనల తరువాత తెలంగాణ సర్కార్ మేల్కొంది. అనేక మంది సెలబ్రిటీల మీద హైదరాబాద్లోని పలు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయకపోవడంతో బెట్టింగ్ కేసుల కథ ముగిసినట్లేనని అందరూ భావించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ కేసులోకి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ కేసుల్లో చిక్కుకున్న వారిలో సినీ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు పలువురు టీవీ నటులు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వీరందరిపైన కేసులు నమోదు చేసింది ఈడీ. వీళ్లపై తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ బెట్టింగ్ యాప్ల వలలో పడి ఇప్పటికే అనేక మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువకుడు బెట్టింగ్ యాప్ల వల్ల 6 లక్షలు పోగొట్టుకుని మందలించిన తండ్రినే హత్య చేశాడు. బెట్టింగ్ యాప్ల వల్ల వారానికో ఘటన జరుగుతున్నా వాటి ప్రమోషన్లు మాత్రం ఆగడం లేదు. ప్రమోటర్లపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు 4 రోజులు హడావుడి చేసి ఆ తరువాత కేసులను అటకెక్కిస్తున్నారు. దీంతో ప్రమోటర్లకు భయం లేకుండా పోయింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టి బెట్టింగ్ యాప్ల పీడ విరగడ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.